అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఆఫ్టర్ ఎంఎస్సి కాగానే ఎట్లా వేర్ డిడ్ యూ గో, ఏం చేశారు, మీరు ఎక్కడికి వెళ్ళారు? నీకు చెప్పాను కదా, నాకు మెయిన్గా ఉద్యోగం కావాలి. ఎంఎస్సి కాగానే ఏం పోస్టులు ఉంటాయి మాకు, ఇట్లా ఐఏఎస్ ఇలాగా ప్రిపేర్ ఎవరు చెప్పలేదు. ఐఏఎస్ యూపీఎస్ ఎగ్జామ్స్ అంటే మీరు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు నా కథ బయటకు వస్తుంది. సో ప్రెస్యూమ్ చేసుకోవాకండి. లాట్స్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. అది మీ చేత ఇంటర్వ్యూ చేయించుకుంటాను, అప్పుడు నేను చెప్తాను. చెప్పండి. సో మాకు తెలిసిందంతా ఏంటి, జూనియర్ లెక్చరర్ జాబ్స్ ఉన్నాయని, లేదంటే బ్యాంక్ క్లర్క్లు. ఈ రెండే మాకు తెలిసింది ఉద్యోగాలు అంటే, ఈ రెండే అనమాట. అప్పుడు ఫార్చునేట్గా నేను ఎక్కడైతే 10th క్లాస్ వరకు చదువుకున్నాను, గుత్తిలో ఎంఎస్ఎం మల్టీపర్పస్ స్కూలు, మాల్టా స్మిత్ మల్టీపర్పస్ స్కూల్, అది గుత్తిలో. వాళ్ళు జూనియర్ కాలేజీకి అప్గ్రేడ్ చేసుకున్నారు, ఎంఎస్ఎం జూనియర్ కాలేజ్ పెట్టారు. అప్పుడు దే ఆర్ లుకింగ్ ఫర్ జూనియర్ లెక్చరర్స్. సో నేను చదువు స్కూల్ అని చెప్పేసి అప్లై చేశాను, ఇంటర్వ్యూ చేశారు. నాకు ఎయిడెడ్ కాలేజు ఉద్యోగం వచ్చేసింది. ఇది ఫిజిక్స్ జూనియర్ కాలేజ్. 6 months బాగానే ఉండింది. దాని తర్వాత కృష్ణారావు గారు నాకెందుకో, మా ఫాదర్ అప్పుడు పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పామిడి, రోజు పామిడి నుంచి గుత్తికి జస్ట్ హాఫ్ అన్ అవర్ నేను బస్సులో పోయేవాడిని, పోయి చెప్పేవాడిని. ఓ రోజు మా ఫాదర్తో చెప్పాను, అన్న నాకు ఏమి ఐఎమ్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్, ఏమైంది అన్నాడు. జీతం ఏమో బాగానే ఉంది, ఎయిడెడ్ కాలేజు బాగానే ఉంది, కానీ నాలో ఏం కొత్తగా ఏమి నేర్చుకోలేదు. నేను ఎంఎస్సీ చేసుకున్నంత ఏం వితౌట్ ప్రిపరేషన్ ఐఎమ్ గోయింగ్ దేర్ అండ్ టీచింగ్ ఆల్ దిస్ పీపుల్. నాకు కొత్తగా నేర్చుకోవాలా, టు అప్గ్రేడ్ మై నాలెడ్జ్. నాకెందుకో రస్టింగ్ అయిపోతున్నాను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎన్హాన్స్ మై నాలెడ్జ్ కెపాసిటీ అండ్ ఆల్ దట్ దిస్ థింగ్. ఏం చేయాలనుకున్నాను, లేదు ఐ వాంట్ టు రిజైన్. మరి ఏం చేస్తామన్నాడు, పిహెచ్డీకి లేకుంటే ఎంఫిల్కి అప్లై చేస్తాను ఎస్కే యూనివర్సిటీలో. మా నాన్నగారు అప్పుడు ఇన్ఫాక్ట్ ఏదో ఆయన ఎక్కడో స్వర్గంలో ఎక్కడో ఉన్నారు. నాకు కొంచెం కష్టంగా ఉంది, మీ తమ్ముళ్ళందరినీ చదివించాలని, నీ జీతం వస్తుంది, నా జీతం ఏదో గడిచిపోతుంది. అయినా కూడా నీ ప్రాస్పెక్ట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. నీది ఏది మంచిది అనుకుంటే అది చేయి, నేను ఐ సపోర్ట్ అన్నాడు. దట్స్ ఏ వెరీ బిగ్. లేకుంటే ఆ రోజుల్లో ఎయిడెడ్ కాలేజ్లో ఉద్యోగం రావడం అనేది, జూనియర్ కాలేజీలో అనేది చాలా గొప్ప విషయం. మిమ్మల్ని ఒక్క నిమిషం ఇక్కడ ఇంటర్ప్రిట్ చేస్తాను. నాకు లెక్చరర్ కావాలని ఉండేది. 2-3 చోట్ల లెక్చరర్ పోస్ట్ కోసంగా గట్టిగా ట్రై చేశాను. ఎస్వి యూనివర్సిటీ ఇంటర్వ్యూకి వెళ్ళా, కావలి పీజీ సెంటర్, రెండిట్లో రాలేదు. వచ్చుండుంటే నా మెంటాలిటీకి ఐఏఎస్కు ట్రై చేసి ఉండేవాడిని కాదు. మీది డిఫరెంట్ మెంటాలిటీ కాబట్టి రిజైన్ చేసి వచ్చారు. నాకు ఉంటే అంతతో సాటిస్ఫై అక్కడనే ఉండేవాడిని. చెప్పండి. సో మా నాన్నగారు ఈ పర్మిటెడ్ మీ టు సరే అని వచ్చి ఎంఫిల్కి అప్లై చేశాను, నాకు సీట్ ఇచ్చారు. అప్పుడు ఎస్వి సుబ్రహ్మణ్యం గారు మా ప్రొఫెసరు ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా నాకు ఎంఫిల్లో సీట్ వచ్చింది, ఏముంటుంది. ఆయన ఎంత కోపంగా, నువ్వు మంచి ఎయిడెడ్ కాలేజీలో జూనియర్ కాలేజ్ లెక్చరర్గా ఉన్నావు, ఆ జాబ్ అది వదులుకొని ఈ పిహెచ్డీ చేసినా కూడా నీకు చేసిన తర్వాత కూడా అలాంటి ఉద్యోగాలు రావు, నువ్వు పోయి మళ్ళీ దాంట్లో చేయని ఈ రిజెక్టెడ్ మై అప్లికేషన్, నువ్వు వెళ్ళిపోయా. లేదు సార్, నాకు ఆల్రెడీ అక్కడ రిజైన్ చేశాను, ఉద్యోగం వెళ్ళిపోయింది, ఇంకా నాకు ఇది వేరే నీ కర్మ అని చెప్పేసి ఆయన అడ్మిట్ చేసుకున్నాడు. సో ఆ ఎంఫిల్లో టీవీ రామకృష్ణారావు దగ్గర నాకు ఎంఫిల్ సీట్ ఇచ్చారు, ప్రొఫెసర్ టీవీ రామకృష్ణారావు దగ్గర. ఆయన చాలామంది ఆయన దగ్గర పిహెచ్డీ అంతా చేశారు, కానీ ఎందుకో నాకు ఏదో వెరీ థియరిటికల్ అనమాట. ఐగన్ వాల్యూస్ తీసుకోవడము, కంప్యూటర్లో రొటేటింగ్ కంప్యూటర్ ఉండేది, ఆ కంప్యూటర్లో అన్ని లెక్కలు వేసుకోవడము, నాకెందుకు ఈ అప్లికేషన్ ఓరియంటెడ్ రీసెర్చ్ కాదు, ఇది వెరీ థియరిటికల్ దిస్ థింగ్. దీనివల్ల
ఏం నాకు ఉపయోగం లేదు, ప్రపంచానికి కూడా ఉపయోగం లేదు. వీ మే పబ్లిష్ సమ్ పేపర్స్, ఐ మే గెట్ డిగ్రీ, అదొక డిస్సాటిస్ఫాక్షన్ ఉండేది. దానికి తోడు అప్పుడు ఏమైందంటే మా నాన్నగారు పామిడిలో పనిచేస్తున్నప్పుడు ఆయనకి ఎవరో అలిగేషన్స్ పెట్టి కలెక్టర్ దగ్గరికి ఇచ్చేసి ఈ గాట్ సస్పెండెడ్ ఫ్రమ్ ది జాబ్. మా నాన్నగారికి ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం లేదు. అప్పుడు మా తమ్ముళ్ళంతా అనంతపూర్లో చదువుతున్నారు. వాళ్ళకి ఫైనాన్స్ కావాలంటే నేను అక్కడ ట్యూటోరియల్ కాలేజీలో వివేకానంద ట్యూటోరియల్ కాలేజీలోను, తర్వాత అక్కడే మన రఘునాథ్ రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి, ఆయన కెమిస్ట్రీ టీచ్ చేసేవాడు, నేను ఫిజిక్స్ టీచ్ చేసేవాడిని. అయినా కూడా ఆ డబ్బులు సరిపోయేది కాదు. నేను మా ఫ్రెండ్స్ మల్లికార్జున రెడ్డి అని నెల్లూరులో ఉంటాడు, అతని దగ్గర అప్పుడప్పుడు అప్పు తీసుకునేవాడిని. కానీ ఇట్ వాస్ బికమింగ్ వెరీ టఫ్. అప్పుడు మా దగ్గర కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్ తిమ్మనాయుడు వాళ్ళంతా కూడా నాతో పాటు అక్కడ రీసెర్చ్ వాళ్ళు చెప్పారు, చౌదరి నీకు ఇది మంచిది కాదు, నీకున్న సిచ్యువేషన్లో నువ్వు రిజైన్ చేసి ఏదైనా ఉద్యోగం చూసుకోవడం బెటరు, నువ్వు యు ఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ది పిహెచ్డి వర్క్ కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావు. ఎందుకంటే నాకు అన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయాలంటే చాలా కష్టం అనమాట. దెన్ ఐ స్టార్టెడ్ అగైన్ అప్లయింగ్ ఫర్ జాబ్స్ అనమాట. ఫార్చునేట్లీ ఆ పీరియడ్లో ఈ ఐఎస్ఆర్ఓ శాటిలైట్ సెంటర్ బెంగళూరు వాళ్ళు చిన్న అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఎంఎస్సి కానీ బీటెక్ కానీ పిహెచ్డి ఉన్న వాళ్ళందరూ కూడా దే వాంట్ రిక్రూట్. సరే నేను అప్లై చేసి మర్చిపోయాను. 6 months తర్వాత ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది బెంగళూరులో, యూ హ్యావ్ టు అటెండ్ ది ఇంటర్వ్యూ అని. నా దగ్గర ఒక నయా పైసా లేదు బెంగళూరు పోవాలంటే. మా కజిన్ ఒక అతను వేణుగోపాల్ అని, ఆయన ఇన్సూరెన్స్ ఎల్ఐసి దీంట్లో డెవలప్మెంట్ ఆఫీసరు. ఆయన ధర్మవరంలో ఆయన పోస్టింగు. ఆయన అప్పుడప్పుడు మా దగ్గరకు వచ్చేసి నాకు ఏదైనా డబ్బులు కావాలంటే వచ్చి మా అందరికి ఇచ్చేవాడు. తర్వాత మమ్మల్ని రెస్టారెంట్కి తీసుకెళ్ళి ఒకసారి ఇట్లా వచ్చినప్పుడు చెప్పాను, అన్న నాకు ఇంటర్వ్యూ వచ్చింది, నాకు డబ్బులు లేవు, నువ్వు నేను ఇంటర్వ్యూకి వెళ్ళే లోపల నువ్వు టికెట్ తీసుకో, బెంగళూరుకి టికెట్ తీసుకో, నేను వెళ్ళే లోపల నీకు వచ్చి డబ్బులు ఇస్తాను. సరే ఆయన వస్తే ఇస్తాడు అని చెప్పేసి ధరతో నేను టికెట్ తీసుకున్నాను. ఆయన నెక్స్ట్ డే ఇంటర్వ్యూకి వెళ్ళాల అనంతపూర్ టు బెంగళూరు ట్రైన్లో పోవాలా. ఈయనేమో పత్తలేడు. ఇప్పుడున్నట్ల టెలిఫోన్లు ఏం లేవు కదా టు కాంటాక్ట్ ఎనీబడి, హి హాస్ టు పర్సనలీ కమ్. ఉత్తరాలు రాస్తే ఎప్పుడు చేస్తారో తెలీదు. సరే నాకు ఏం చేయాలో తెలీదు. సరే వస్తాడేమో అనుకొని చెప్పి ఇంకా ట్రైన్ స్టేషన్కి వెళ్ళాను. ట్రైన్ కదులుతోంది. అయినా కూడా అరే ఇంకా నెక్స్ట్ స్టేషన్లో దిగిపోవాలి, ఎందుకంటే చిల్లి కావలేదు, బెంగళూరు ఫస్ట్ టైం వెళ్తున్నాను, హౌ టు అటెండ్ ది ఇంటర్వ్యూ అని ఎంత భయపడ్డానో అంత భయపడ్డా. కానీ ఫార్చునేట్లీ ట్రైన్ కదులుతూ ఉన్నప్పుడు ఆయన శేషు అని పరిగెత్తుకుంటూ వచ్చేసి నా జేబులో డబ్బులు పెట్టాడు. దట్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్. ఆయన ఆ రోజు కింద ఆ ఫైనాన్షియల్ హెల్ప్ కింద చేయకపోతే ఐ వుంట్ హావ్ అటెండెడ్ దిస్ థింగ్. నెక్స్ట్ స్టేషన్లో దిగిపోయేవాడిని నేను. ఆ డబ్బుతో బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు వెళ్ళి అక్కడ నీకు ఒక ఇంపార్టెంట్ ఇది, ఆ రోజు ఎవరో మా ఏరియాలో ఒక అతను అక్కడ ఎంబీబీఎస్ చదివి ఎండి ఒక మెడికల్ కాలేజ్ చేస్తున్నాడు. ఆయన అడ్రస్ ఎవరు ఇస్తే ఆయన కొత్త చెరువు ఆయన ఎత్తుక్కొని పోయి, ఎక్కడ బయట హోటల్స్ ఉండేదని డబ్బులు లేవు కదా, వీ డోంట్ హ్యావ్ మనీ టు స్టే. సో ఆయన పట్టుకొని, ఆయన హాస్టల్లో ఉండేవాడు, అదే రూమ్లో కింద చాపేసుకొని ఆ రోజు పడుకున్నాను. ఎందుకు ఒక కళలో వెంకటేశ్వర స్వామి కనిపించాడు. నెక్స్ట్ డే మార్నింగు నాకు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే, అరే స్వామి కళ్ళలో కనిపించాడు కాబట్టి నేను ఒక ఉద్యోగం వచ్చేస్తుందని ఒక అంటే ఆ భయం వెళ్ళిపోయింది. దీంతో నేను వెళ్ళాను. అది పీనియా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉండేది అప్పుడు, ఇది ఐఎస్ఆర్ఓ శాటిలైట్. ఇప్పుడు చిన్న చిన్న షెడ్లో ఉండేటివి. దట్స్ వేర్ భాస్కర, ఆర్యభట్ట ఇవన్నీ తయారు చేసినంతా అక్కడి నుంచి తయారు చేశారు. సో అక్కడికి వెళ్ళాను. వెళ్ళి చాలామంది ఉన్నారు నా పక్కన, అటుపక్క ఇటుపక్క అంతా పిహెచ్డీలు. నేనేమో ఆర్డినరీ ఎంఎస్సి ఫిజిక్స్, దట్టు ఫ్రమ్ పీజీ సెంటర్. పీజీ సెంటర్ కాదు, ఎస్వి యూనివర్సిటీ. కరెక్టే, బట్ డిగ్రీ మాత్రం ఎస్వి యూనివర్సిటీ డిగ్రీ కదా. ఎవడు పీజీ సెంటర్ అనేది ఎవడు చూస్తున్నాడు? నీకు ఫస్ట్ క్లాస్ ఎస్వి యూనివర్సిటీ డిగ్రీ ఉంది. సో వీళ్ళంతా పిహెచ్డీలు, నేను ఆర్డినరీ ఎంఎస్సి. అదొక భయం ఉంది. తర్వాత ఆ రోజుల్లో ఐఎస్ఆర్ఓలు ఎట్లంటే ఎనీ పోస్ట్, ఇది సైంటిస్ట్ బి పోస్ట్, అది
ఆ పోస్టింగ్ వచ్చి సైంటిస్ట్ బి పోస్టు. అక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే కృష్ణరావు గారు, ఎవరైనా కానీ ఆ లెవెల్ కంటే 2 లెవెల్స్ అబవ్ బి ఉంది, సిడి తర్వాత ఎవరైనా దే వాంట్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ బోర్డులో కూర్చోవాలంటే వాళ్ళు వచ్చి కూర్చోవచ్చు అనమాట. దీంతో చాలామంది ఇంటర్వ్యూ బోర్డులో ఉన్నారు, నాకు తెలియదు. నేను లోపలికి ఎంటర్ కాగానే హాల్ నిండా మనుషులు, ఇదేంటంటే ఒకరో ఇద్దరు ఇంటర్వ్యూ చేస్తానికి ఇంతమంది ఉన్నారని అది భయం పుట్టుకుంది. భగవంతుడు కనిపించాడు కదా పొద్దున్నే తెల్లవారుజామున, ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉన్నది. ఫార్చునేట్గా ఎందుకో ఐ ఆల్వేస్ ఫీల్ కృష్ణరావు గారు, సమ్ అన్నోన్ ఫోర్స్ యాక్చువల్లీ డ్రైవ్ మీ ఆ రోజు నాకు అనిపించింది. ఎందుకంటే నాకు ఏది బాగొచ్చో, పుష్పుల్ యాంప్లిఫైయర్ అని మన ప్రొఫెసర్ ఎస్వి సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడు మాకు నూరు పోసేవాడు దాని గురించి. నాకు ఏది బాగొచ్చునో అదే క్వశ్చన్ అడిగారు. అమ్మయ్య అనుకొని ఆ బోర్డు దగ్గరికి పోయేసి మొత్తం ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్ అంతా రాసి ఎట్లా పనిచేస్తుంది ఈ యాంప్లిఫైయర్, వాళ్ళ అప్లికేషన్స్ ఏంటి, దాంతోనే మా ఇంటర్వ్యూ ముగించాను. నాకు అప్పుడే అనిపించింది ఈ పోస్ట్ వచ్చేస్తుంది. వాళ్ళు అది అడగకోకుండా వేరే క్వశ్చన్ ఏదైనా అడిగినంటే నా అందుకే కృష్ణరావు గారు, నేను భగవంతుని కృప, అది లెక్క కాదు, ఏదో సమ్ అన్నోన్ ఫోర్స్ వాళ్ళు అడక్క ఆ క్వశ్చన్ ఎందుకు అడిగారు, వేరే క్వశ్చన్ అడిగింటే ఆ ఉద్యోగం నాకు వచ్చేది. అందులో అంతా ఐఐటి వాళ్ళు ఉన్నారు, తర్వాత పిహెచ్డీస్ ఉన్నారు, నాకంటే బెటర్ క్వాలిఫైడ్, వాళ్ళకి రాకుండా నాకు ఎట్లా వస్తుంది. సో సమ్హౌ ఆ క్వశ్చన్ వల్ల నాకు ఆ ఉద్యోగం వచ్చింది. దట్ వాజ్ అనదర్ బిగ్ బ్రేక్ త్రూ ఇన్ ఇస్రో స్పేస్, అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్లో సైంటిస్ట్ బి బెంగళూరులో నాకు ఉద్యోగం వచ్చింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ. తర్వాత దే పోస్టెడ్ మీ ఇన్ ది సెటిలైట్ టెలిమెట్రీ డివిజన్. అక్కడ మా బాస్ కూడా చాలా మంచి డివి రాజు అని, ఇప్పుడు చనిపోయారు, ఆయన లేరు. ఆయన ఎంత ఇన్ఫ్యాక్ట్ నా జీవితంలో అలాంటి మెంటరు, అలాంటి బాస్ దొరకడం అనేది నాకు చాలా అదృష్టం. ఆయన ఎంత అసలు క్యాషువల్గా ఉండేవాడు, నన్ను ఎంకరేజ్ చేసేవాడు. సో ఆ రోజుల్లో ఈ భాస్కర, ఆర్యభట్ట, రోహిణి, ఈ సెటిలైట్స్ అన్నింటిలోనూ సెటిలైట్ టెలిమెట్రీ డివిజన్లో ఐ యూస్ టు వర్క్ యాజ్ ఎ సైంటిస్ట్ అనమాట. ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ గుడ్. తర్వాత ఆ పీరియడ్లో ఏమైందంటే కృష్ణరావు గారు, మా తమ్ముళ్ళంతా అనంతపురం. నేచర్ ఆఫ్ వర్క్ ఎట్లా ఉండేది అక్కడ? ఎన్నాళ్ళు ఉన్నారు? నేను ఒక 2.5 years ఉన్నాను. నేచర్ ఆఫ్ వర్క్ ఎట్లా ఉండేది? అంతే డిజైనింగ్ ది సెటిలైట్ టెలిమెట్రీ సిస్టమ్, పార్ట్ ఆఫ్ ఇట్. ఐ వాజ్ సైంటిస్ట్ ఇన్ దట్ ఆల్ దిస్ థింగ్, వెరీ హై అండ్ డిజైన్ వర్క్ వీ వర్ డూయింగ్ అనమాట. తర్వాత అక్కడి నుంచి మేము మా సెటిలైట్స్ తయారైపోయిన తర్వాత ఆ సెటిలైట్స్ని వైబ్రేషన్ టెస్ట్కి మేము త్రివేంద్రం తుంబా రాకెట్ సెంటర్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ అబ్దుల్ కలాం గారిని అక్కడ కలిసేవాళ్ళం. ఆయన మేము నైట్ టైము ఆ వైబ్రేషన్ టెస్ట్ చేస్తున్నప్పుడు అర్ధరాత్రి ఎప్పుడో వచ్చేవాడు. ఏం చేస్తున్నారు అని అడిగేవాడు. యూస్ టు ప్యాట్ అన్ అవర్ గుడ్ కీప్ డూయింగ్ గుడ్ వర్క్ అని చెప్పి. అది ఫస్ట్ టైం అబ్దుల్ కలాం గారిని కలవడం అనేది. ఆయన అప్పుడు ఇస్రో త్రివేంద్రంలో పనిచేస్తున్నారు అనమాట. సో ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ గుడ్. అప్పుడే ఫ్యామిలీ సైడ్ చెప్తున్నారు తమ్ముళ్ళు. ఆ టైంలో మా తమ్ముళ్ళంతా కూడా అనంతపురం నుంచి అంతా హైదరాబాద్కి వచ్చారు హైయర్ స్టడీస్కి. అక్కడ ఒక ఫ్యామిలీ, ఇక్కడ ఒక ఫ్యామిలీ. అప్పుడు మా ఫాదర్ రిటైర్ అయిపోయాడు. తర్వాత శాలరీ నేనే పంపించాల్సింది. నాకు ఇట్ వాజ్ బికమింగ్ వెరీ డిఫికల్ట్. ఆ రోజుల్లో నాకు ఎంత వచ్చేది, దో సైంటిస్ట్ బి అయినా కూడా 999 రూపీస్ బాటా రేట్. సో లెస్ దాన్ 1000 రూపీస్ అనమాట. దాంతో 2 ఫ్యామిలీస్ మెయింటైన్ చేయడం కష్టంగా అనిపించింది. ఇంకా నాకు ఒకసారి అది మైండ్లో పడిన తర్వాత మా తమ్ముళ్ళని చదివించాలని, అక్కడ పోవాల్సిందే, వాళ్ళు మెంటర్ చేయాలా, వాళ్ళు సరైన, లేకుంటే వాళ్ళు పాడైపోతారు అనే అంటే ఇంట్లో బాధ్యత, పెద్ద కొడుకుగా ఉండి బాధ్యత అనేది ఎప్పుడు నాకు ఆల్వేస్ ఇట్ యూస్ టు హిట్ మీ అనమాట. సరే నేను హైదరాబాద్ గెడి తిరిగి పోవాలా, ఈ వాట్ ఎవర్ జాబ్ అని చెప్పి కనపడిన ఉద్యోగానికి అంతా కూడా నేను అప్లై చేసేవాడిని. అప్పుడు బిహెచ్ఎల్ R&D బాలనగర్లో ఉంది ఒకటి. వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, స్కానింగ్ ఎలక్ట్రానిక్స్ మైక్రోస్కోప్ ఆపరేటర్ పోస్ట్, మెటలర్జీ డివిజన్లో ఆపరేటర్ పోస్ట్ ఉందని చెప్పి వాళ్ళు అడ్వర్టైజ్ చేశారు. అది ఆపరేటర్ పోస్టా ఏం పోస్ట్ అని చూడలేదు. నేను అప్లై చేశాను. అప్లై చేస్తే ఆబ్వియస్లీ ఇక్కడ గెస్ట్ ఆఫీస్ పోస్టు, అక్కడేమో అది ఉద్యోగం అయితే వచ్చేసింది.
వచ్చిన తర్వాత మా డివిజన్ హెడ్ దగ్గర పోయి ఆర్షా ఆయన పేరు, టెలిమెట్రీ డివిజన్కి అంతా ఆయన ఇన్ఛార్జ్. ఆయన దగ్గర పోయి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేదానికి పోయాను. ఆయన వేర్ ఆర్ యూ గోయింగ్ అన్నాడు. సార్ నాకు బిహెచ్ఎల్ ఆర్ఎండ్లో. బిహెచ్ఎల్ థర్డ్ రేట్ పబ్లిక్ సెక్టర్, యు ఆర్ వర్కింగ్ ఇన్ ఇండియన్ స్పేస్ రిసర్చ్ ఆర్గనైజేషన్, ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్, వై ఆర్ యూ లీవింగ్ దట్ అండ్ గోయింగ్ టు బిహెచ్ఎల్ అని చెప్పేసి నా మొహాన్ని కొట్టేసి నో ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ యువర్ రిజిగ్నేషన్ అని చెప్పి పంపించేశాడు. మళ్ళీ 1 వీక్ పోయిన తర్వాత ఎట్లా ఈయన కన్విన్స్ చేసేదాన్ని పోయి లిటరలీ స్టార్టెడ్ వీపింగ్. లేదు సార్ నాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, నేను పోయే వాళ్ళ మా ఫ్యామిలీ అంతా నేను చూసుకోవాలని చెప్పేసి ఇంకా నా బాధ చూసి ఆయన సరే అని చెప్పి ఈ యాక్సెప్టెడ్ మై రిజిగ్నేషన్. సరే అండి, అక్కడ నుంచి బిహెచ్ఎల్ హైదరాబాద్కి వచ్చాను, బిహెచ్ఎల్ ఆర్ఎండి. అక్కడ అడ్మినిస్ట్రేటివ్ హెడ్, జనరల్ మేనేజర్ అడ్మినిస్ట్రేటివ్ అయితే రిపోర్టింగ్ చేయాలి కదా, ఆయనకంతా పేపర్లన్నీ ఇచ్చేసి ఆయన చూసి నా మొహం వైపు చూసి యు నో వాట్ యు ఆర్ డూయింగ్ అన్నాడు. ఏం సార్ అన్న, నువ్వు ఇప్పుడున్న పోస్ట్లో ఆ పోస్ట్కి నువ్వు బిహెచ్ఎల్ ఆర్ఎండిలో నువ్వు ఎదగాలంటే ఎన్ని నిలబడుతున్నావు తెలుసా? నాకు తెలుసు సార్, నేను ఇది నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టు, నేను ఉన్నది అక్కడ ఎగ్జిక్యూటివ్ పోస్టు, నాకు తెలిసినంత వరకు మేబీ 10 years పడుతుందేమో సార్ అంటే. నో 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 నో, బిఫోర్ రిటైర్మెంట్ యూ మే గెట్ ప్రమోటెడ్ యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ పోస్ట్. ఇది సైంటిఫిక్ అసిస్టెంట్, లోయెస్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ 1, 2, 3, 4 ఇవన్నీ ఉంటాయి. నువ్వు బెటర్ గో బ్యాక్ అండ్ జాయిన్ ఇస్రో, ఇది మంచిది కాదు నీకు, నీ కెరీర్ అంతా నాశనం. లేదు సార్ నాకు ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను అందుకనే ఇక్కడికి వచ్చాయని చెప్పేసి ఆయన అంత చెప్పినా కూడా, వద్దని చెప్పినా కూడా ఐ స్టక్ టు మై, నేను నా తమ్ముళ్ళని చదివించాలా, ఇక్కడ ఉండే ఫ్యామిలీ అంటే. ఒకసారి వెన్ యూ సాక్రిఫైస్ ఫర్ సంబడి, గాడ్ ఆల్వేస్ హెల్ప్స్ యూ 1000 times అనేది ఆ విషయంలో నేను తెలిసింది నాకు. ఎందుకంటే లోయెస్ట్ పోస్ట్కి వచ్చాను, దట్టు ఇక్కడ ఎలక్ట్రానిక్స్, టెలిమెట్రీ డివిజన్, సెటిలైట్ టెలిమెట్రీ. ఇక్కడేమో ఒక మెటలర్జీ డిపార్ట్మెంట్లో నా ఉద్యోగం ఏంటంటే రోజు ఈ శాంపుల్స్ వాళ్ళు మెటలర్జీస్ ఇస్తారు, అవన్నీ పాలిష్ చేయడము, పాలిష్ చేసి ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ పెట్టి వాళ్ళకు ఇంటర్కమ్లో ఫోన్ చేస్తే వాళ్ళు అప్పుడు వచ్చేసి చూసి అంత చేసేవాళ్ళు. ఎక్కువ మంది మెటలర్జీ డివిజన్లో అప్పుడు సోమసుందరం అని ఆయన తమిళియను, ఎక్కువ మంది తమిళ ఇంజనీర్స్ అంతా ఉండేవాళ్ళు. ఆర్ కృష్ణ, హెచ్ కృష్ణ, వేణుగోపాల్ అందరూ కూడా తమిళనాడు వాళ్ళు అనమాట. అది ఒక పెద్ద ఎలిగేషన్ ఉండేది అప్పట్లో. హైదరాబాద్లో ఉన్న పిఎస్యులన్నీ తమిళియన్స్ పూర్తిగా ఆక్యుపై చేశారు, వాళ్ళనే తెచ్చుకుంటూ ఉండేవాళ్ళు, ఆంధ్ర వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉండేవి కావు అనేది దట్స్ ఎ జనరల్ ఎలిగేషన్ ఇన్ దోస్ డేస్. సో ఆ రోజుల్లో వాళ్ళు ఎంత ఇల్ట్రీట్ చేసేవాళ్ళంటే మెటల్ శాంపుల్ తీసుకొని ఆల్మోస్ట్ దే టు త్రో ఆన్ మై టేబుల్, చౌదరి దిస్ ఇస్ ద శాంపుల్, యూ పాలిష్ ఇట్ అండ్ కీప్ ఇట్ రెడీ అండ్ కాల్ మీ అని ఇంటర్కమ్ అని చెప్పి. నాకు అది నచ్చేది కాదు. ఏంటి ఐఎమ్ ఆల్సో కేపబుల్ పర్సన్, వీళ్ళు ఎందుకు నన్ను ఇల్ట్రీట్ చేస్తున్నారని నేను కనుక్కున్నా. ఎందుకు ఇక్కడ ఇట్లా ఇల్ట్రీట్ చేస్తున్నారంటే, ఇక్కడ మీ సొసైటీలో ఏదైతే ఫార్వర్డ్ క్యాస్ట్, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి అవుతుందో ఇక్కడ కూడా ఇంజనీర్స్కి, నాన్ ఇంజనీర్స్కి అంతా ఇది ఇంజనీరింగ్ ఆర్గనైజేషను. బిహెచ్ఎల్ ఈజ్ ప్రైమర్లీ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఇంజనీర్స్కే రెస్పెక్ట్ ఉంటుంది, నాన్ ఇంజనీర్స్కి రెస్పెక్ట్ ఉంటుందంటే అప్పుడు నా మైండ్లో ఒకటి పడింది, వై కాంట్ ఐ బికమ్ ఇంజనీర్, సమ్హౌ ఐ షుడ్ ఆల్సో బికమ్ ఇంజనీర్ అని చెప్పేసి ఇట్ వాస్ దేర్ ఇన్ మై మైండ్. ఆ రోజుల్లో అడ్వర్టైజ్మెంట్స్ అవి చూసేవాడిని. అప్పుడు ఐఐటి మెడ్రాస్ వాళ్ళు ఎంటెక్ ఇన్ సాలిడ్ స్టేట్ టెక్నాలజీ, ఎంఎస్సి ఫిజిక్స్ విత్ ఎలక్ట్రానిక్స్, దిస్ థింగ్ దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్. అప్లై చేశాను, ఆ టెస్ట్లో పాస్ అయ్యాను, ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేశారు. ఐ గాట్ ది ఎంటెక్ సీట్ ఇన్ ఐఐటి మెడ్రాస్. అంతా బాగుంది. వెళ్ళి మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సోమసుందర్కి వెళ్ళి ఇట్లా నాకు ఐఐటి మెడ్రాస్లో. ఇంకా అప్పటిదాకా మీరు మ్యారేజ్ కాలేదు, అప్పటికి మ్యారేజ్ అయిందా? అప్పుడే మ్యారేజ్ అయింది. బిహెచ్ఎల్ ఆర్ఎన్ఎల్లో పనిచేస్తున్నప్పుడే మ్యారేజ్ అయింది. సో వెళ్ళి సోమసుందర్తో చెప్పాను, ఇట్లా నన్ను స్పాన్సర్ చేయండి, ఎందుకంటే నాకు ఫైనాన్షియల్గా మా తమ్ముడు చదివించాలి, నేను వచ్చిందే దాని గురించి.
లేదు లేదు మేము నేను అపాయింట్ చేసేది ఎందుకు, నువ్వు ఆ పని నీ పని ఎవరు చేస్తారు అని చెప్పి రిజెక్టెడ్. నువ్వు అంత కావాల్సిన రిజైన్ చేసేది. ఎట్లా రిజైన్ చేస్తాను, నా తమ్ముళ్ళు అందరినీ ఎట్లా మేనేజ్ చేస్తానని చెప్పేసి నేను అరే నాకు గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయిపోయిందని చెప్పేసి బాధపడుతూ మా పక్క డిపార్ట్మెంట్ మెటీరియల్స్ డిపార్ట్మెంట్ ఉండేది. అందులో డాక్టర్ రామ్మూర్తి అని, ఆయన కూడా తమిళియన్ని. ఆయన్ని అప్పుడప్పుడు క్యాంటీన్లో కలిసేవాడిని. ఆయన వెరీ నైస్ పర్సన్, వెరీ హెల్పింగ్ పర్సన్. ఆయనతో ఒకసారి నాకు చూడండి రామూర్తి గారు ఐఐటీలో ఎంటెక్ సీట్ వచ్చింది, అయినా కూడా వీళ్ళు స్పాన్సర్ చేయడం లేదు, మీరు ఐఐటీలో పిహెచ్డీ చేశారు కదా, ఏదైనా మార్గం ఉందా అన్నాను. ఆయన చౌదరి నేనైతే డైరెక్ట్గా సోమసుందర్కి చెప్పలేను, ఇది డివిజన్ హెడ్, నేను ఐఎమ్ జస్ట్ సైంటిస్టు, బట్ నేను ఒక పని చేస్తాను, ఈ R&D అన్నిటికీ హెడ్ అతను తమిళియన్, ఆయన కూడా తమిళియనే, టీవీ బాలకృష్ణ అని ఢిల్లీలో ఉంటాడు, నెలకు ఒకసారి ఇక్కడికి వస్తున్నాడు. వచ్చినప్పుడు ఆయన పిఏ నాకు బాగా క్లోజ్, ఆయన కూడా తమిళియనే. ఆయన పట్టుకొని నీకు కలవడానికి అపాయింట్మెంట్ ఇప్పిస్తాను, దాని తర్వాత నువ్వు చూసుకోవాలను, సరే ఆ పని చేయని చెప్పాను. నెక్స్ట్ మంత్ ఆయన వచ్చాడు, వస్తే నాకు అపాయింట్మెంట్ వచ్చింది టీవీ బాలకృష్ణ. సరే ఆ టైంకి వెళ్ళి తలుపు తెచ్చుకొని ఇట్లా లోపల కూడా పోలేదు. అని ఇట్లా చూసి వాడు ఏమంట అన్నాడు, అది సీట్లో కూర్చొని తలుపు దగ్గరే ఉండి, సార్ ఇట్లా నాకు ఎంటెక్ సీట్ వచ్చింది ఐఐటి మెడ్రాస్లో, యూ వాంట్ BHEL టు స్పాన్సర్ మీ, వాట్ ఈస్ దట్ వీఆర్ గోయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ స్పాన్సరింగ్ అని. అంటే లేదు సార్, ఐఐటి చాలా రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ చేస్తాను, నా ఎంటెక్ ప్రాజెక్టు BHELలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం తీసుకొని ఐ విల్ డూ ఎంటెక్, దట్ విల్ బి వెరీ యూస్ఫుల్. ఆయన ఏదో మంచి మూడ్లో ఉన్నట్లుంది. ఈ హ్యావ్ ఎనీ పేపర్స్ ఉన్నాయి, నా ఒరిజినల్ పేపర్స్ ఆల్రెడీ రిజెక్ట్ అయిపోయి డిపార్ట్మెంట్లో ఉంది, ఫోటో కాపీస్ మాత్రం ఉన్నాయి. సరే ఫోటో కాపీస్ తీసుకెళ్ళి ఇచ్చాను. ఆయన దాని మీద ఐ అప్రూవ్ ఇస్ స్పాన్సర్షిప్ ఫర్ ఎంటెక్ అంతా రాసేసాడు. అది తీసుకుపోయి మా సంస్థకు చెప్పాను. ఆయన అగ్గి మీద గుగ్గులు అయిపోయేసి హౌ కెన్ యూ సర్పాస్ సూపర్ సీడ్ మీ మై సూపర్ బాస్ పోయి ఎట్లా పోతాయి, నువ్వు ఏమైనా చేసుకో, ఆయన అప్రూవ్ చేశాడు. అట్లా నాకు అంటే భగవంతుడు ఐఐటీలో చదివేదానికి అవకాశము, ఎప్పుడు అయితే నేను నా పోస్ట్ కూడా సాక్రిఫై చేసి తమ్ముళ్ళ కోసం చేస్తే ఆయన నాకు ఈజ్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ టు గెట్ ఇన్ టు ద ఐఐటి ప్రెస్టీజియస్ స్కూల్ ఇన్ ఇండియా. అక్కడ పోయి ఎంటెక్లో చేరాను, స్పాన్సర్షిప్ అంతా అయిపోయింది. ఆయన చెప్పినట్లే నా ఎంటెక్ ప్రాజెక్టు BHELలో ఒక ప్రాబ్లం, ఆ రోజుల్లో ఈ టర్బైన్స్, BHEL యూస్ టు మ్యానుఫ్యాక్చర్ టర్బైన్స్, ఆ టర్బైన్స్ ఆ బ్లేడ్స్ థర్మల్ పవర్ స్టేషన్స్లో ఎక్కువ స్పీడ్లో తిరిగేది. ఏమాత్రం పొల్యూటెంట్స్ ఆ బ్లేడ్స్ మీద చేస్తే అసలు బ్రేక్ అయిపోయేసి షట్ డౌన్ చేసి చాలా నష్టం వచ్చేది. సో నేను ఆ ప్రాబ్లం తీసుకొని దాన్ని ఏ విధంగా ఆటోమేట్ చేసి బిఫోర్ ద పొల్యూటెంట్స్ గోయింగ్ టు ఆ టర్బైన్లో పోయేదానికి ముందే దాన్ని డిటెక్ట్ చేసి దాన్ని వేరే వాటర్ పంపిస్తే బాగుంటుంది ఐడియా తీసుకొని అదే నా ఎంటెక్ ప్రాజెక్టు. నేను ఆన్లైన్ పొల్యూషన్ మానిటరింగ్ సిస్టమ్స్ యూజింగ్ ఫస్ట్ టైం ఇంటెల్ 8085 ఉపయోగించేసి ఒక ఏ ఇయర్ ఇది? దిస్ ఇస్ 1984 మై ఎంటెక్ దిస్ థింగ్. ఎందుకంటే దాని మీద ఇంకొక చిన్నది BHELది చెప్తాను కొద్దిగా రెలవెంట్గానే. BHEL తయారు చేసిన జనరేషను సింక్రొనైజేషన్లోనో ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉండేది, బికాస్ ఆఫ్ విచ్ ఈ థర్మల్ యూనిట్స్లో వాటిని వాడటం ప్రాబ్లం అయింది. దానికి సొల్యూషను VTPSలో వచ్చింది. నార్ల తాతారావు హీ వాజ్ ఏబుల్ టు డూ దట్ సింక్రనైజేషన్. ఆ పైన BHEL జనరేటర్స్కు ఇది వచ్చిందనమాట. అక్కడ ఆయన హీ మేడ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. దట్ హ్యాపెండ్ ఇన్ 1981లో. 81లో ఆ VTPSను ఇనాగ్యురేట్ చేయడానికి మిసెస్ గాంధీ వచ్చింది. అప్పుడు నేను సబ్ కలెక్టర్ విజయవాడ అనమాట. సో ది గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్, అందుకని ఆయన పద్మశ్రీ ఇచ్చారు నారా తాతారావు గారికి. ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే ఈ BHEL తయారు చేసిన జనరేటర్స్ సింక్రొనైజేషన్లో ఏదో మేజర్ ప్రాబ్లం ఉంటే అది సార్ట్ అవుట్ చేశాడు ఆయన. ఎనీవే ఇన్సిడెంటల్గా ఉంది కాబట్టి చెప్పాను. ఎంటెక్ అది ఇది 84లో అనమాట. అది చేసిన తర్వాత ఇన్సిడెంట్లీ BTPSలో నాది ఫస్ట్ ఇదంతా కూడా అక్కడే నేను టెస్ట్ చేశాను.
పని చేస్తుందా లేదా అని చెప్పేసి మై ఫస్ట్ ఆన్లైన్ మా సిలికా అండ్ క్లోరైడ్ మానిటరింగ్ సిస్టము అక్కడ బీటీపీఎస్లో ఇన్స్టాల్ చేసి వీ ప్రూవ్ ది మోడల్ అక్కడ పనిచేసింది. సరే ఇది ఒకటే చేస్తే బాగుంటుందని చెప్పేసి మళ్ళా ఎన్నూరు థర్మల్ పవర్ స్టేషన్ మన చెన్నై దగ్గర థర్మల్ పవర్ స్టేషన్ ఉంది జస్ట్ బిఫోర్ చెన్నై, అక్కడ కూడా వెళ్ళేసి అక్కడ ఇంకో సిస్టమ్ ఇన్స్టాల్ చేసి నేను అక్కడే ఆల్మోస్ట్ 15 to 20 days ఉండేసి దాని అంతా దేర్ ఆల్సో ఈ స్టార్టెడ్ వర్కింగ్. దెన్ బిహెచ్ఏఎల్ వాంటెడ్ టు పేటెంట్ దట్ అండ్ దెన్ మొత్తం టెక్నాలజీ అంతా బిహెచ్ఎల్ భోపాల్కి ట్రాన్స్ఫర్ చేసాము. దెన్ ది కమర్షియలైజ్ హోల్ థింగ్. అంటే నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను కదా, మీరు ఎంటెక్ పంపిస్తే నేను బిహెచ్ఎల్కి సంబంధించిన ప్రాజెక్టే ఎంటెక్లో చేస్తాను అన్నట్లే నేను ఐ వాజ్ ఏబుల్ టు అంటే అదే ప్రాజెక్ట్ చేసి బిహెచ్ఎల్కి హెల్ప్ చేశాను. ఫార్చునేట్లీ ఇంకోటి ఏమైందంటే బిహెచ్ఎల్ వాళ్ళు దే సెండ్ దట్ ఎంటైర్ పేటెంటెడ్ ఐడియాని ఎన్ఆర్డీసీకి పంపించారు. వాళ్ళు దే సెలెక్టెడ్ మీ ఫర్ ది ఎన్ఆర్డీసీ ఇండిపెండెన్స్ డే ఇన్నోవేషన్ అవార్డుకి. ఫస్ట్ టైం నా పేరు హిందూ పేపర్లో రావడము, తర్వాత దూరదర్శన్ వాళ్ళు ఇంటర్వ్యూ చేయడము, ఇవన్నీ కూడా ఆ ప్రాజెక్ట్ వల్ల జరిగింది. దట్ వాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ ఇన్ మై ఎంటైర్ లైఫ్, హౌ ఐ బికేమ్ ది పబ్లిక్ ఫిగర్. సో అంటే నేను ఎందుకు ఇది చెప్తానంటే తమ్ముళ్ళ కోసం ఫ్యామిలీ కోసం నేను సాక్రిఫైస్ నా గెస్ట్ ఆఫీసర్ పోస్ట్ వదులుకొని లోయెస్ట్ పోస్ట్కి వచ్చినా కూడా భగవంతుడు నాకు ఐఐటీలో చదవడానికి ఆస్కారం ఇప్పించాడు. తర్వాత నా ప్రాజెక్ట్కి ఎన్ఆర్డీసీ ఇన్నోవేషన్ అవార్డు వచ్చింది, నా గాట్ విజిబిలిటీ, అన్ని బెనిఫిట్స్ నాకు. అందుకే ప్రగాఢమైన విశ్వాసం ఏంటంటే కృష్ణారావు, లైఫ్లో మనం అనుకుంటాం కానీ సాక్రిఫైస్ కాదు. మనం ఎప్పుడు ఎవరికైనా హెల్ప్ చేస్తుంటే భగవంతుడు ఏదో రూపంగా మనకి కష్టాలు ఉన్నప్పుడు ఆయన హెల్ప్ మనకు దొరుకుతుంది. దట్ ఐ మీన్ ఐ టోటలీ గాట్ ప్రూవ్డ్ త్రూ దట్ ఇదనమాట. సో నాకు ఎంటెక్ అయిపోయింది. తర్వాత వెనక్కి వచ్చి ఇప్పుడన్నా ఇంజనీర్ చేయండి అంటే నో నువ్వు సైంటిఫిక్ అసిస్టెంట్ 1లో జాయిన్ అయిపోయావు, యూ టు గో త్రూ దట్ ప్రమోషన్ ప్రాసెస్, మేము యూ కెనాట్ ప్రమోట్ యూ జస్ట్ బికాజ్ ఎంటెక్. అదే ఇదేంది నేను ఎంటెక్ ఇంజనీర్ అయినా కూడా నన్ను ఇంజనీర్ చేయట్లేదు ఫ్రస్ట్రేషన్తో నేను ఐ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ అప్లయింగ్. ఆ రోజుల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేటరల్ ఎంట్రీస్ కొంతమంది తీసుకునేవాళ్ళు.